Hello officers, welcome to the sixth video of Environment series by Prerna ICS for UPSC Prelims 2026. ఇవాళ మన వీడియోలో we'll discuss about the IUCN as an organization. So firstly, let's understand దీని కాంటెక్స్ట్ ఏంటి, అసలు IUCN న్యూస్లో ఎందుకు ఉంది ఈ ఇయర్ అనేది తెలుసుకుందాం. First, Indian conservationist Vivek Menon becomes first Asian chairperson of IUCN Species Survival Commission. సో ఇది న్యూస్లో ఉండింది. అండ్ అక్టోబర్లో మనకి వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఆఫ్ 2025 జరిగింది అబుదాబిలో. అగైన్ దేర్ ఇస్ ఐయుసిఎన్ మోస్ట్లీ న్యూస్లో ఇంకా పార్ట్నర్స్ ఆఫ్ అడ్వాన్సింగ్ గ్లోబల్ ఎఫర్ట్స్ ఎట్ ద జెండర్ బేస్డ్ వైలెన్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ నెక్సెస్ గురించి ఉంది. అండ్ మెనీ అదర్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ లెడ్ బై ఐయుసిఎన్. చాలా డేటా ఇస్తుంది. It adds a species to one of its parts, that is the IUCN Red List of Threatened Species. So continuous గా ఇది ఇయర్ లాంగ్ న్యూస్ లో ఉంది. అండ్ స్పెసిఫికల్ గా న్యూస్ లో ఉంది మాత్రం మనకి వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఆఫ్ 2025. సో విల్ డిస్కస్ వాట్ IUCN ఈస్, అసలు అది ఏం చేస్తుంది అండ్ వాట్ ఈస్ దిస్ కాంగ్రెస్ అబౌట్. విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ వీడియో. సో లెట్స్ బిగిన్ విత్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ IUCN. ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN ఫుల్ ఫామ్. ఇది యాక్చువల్గా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. దిస్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1948. 1948లో ఇది ఫామ్ అయినప్పుడు దాని పేరు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్, IUPN అని ఉండేది. బట్ 1956లో దే చేంజ్డ్ ఇట్ టు IUCN. Now, this is a membership union of government and civil society organizations. So, beginning lo idoka independent organization, but later stages lo it has become a union of government and civil society organizations. The main aim vachesi, when it was established, the main aim was to encourage international cooperation and provide scientific knowledge అండ్ టూల్స్ టు గైడ్ కన్జర్వేషన్. అంటే మనం బయోడైవర్సిటీ స్పీషీస్ యొక్క కన్జర్వేషన్ కోసం ఎలా మనము వాటిని కౌంట్ చేయాలి, వాటికి ఉన్న థ్రెట్స్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి, ఎన్ని ఉన్నాయి, అవి కౌంట్ చేయడానికి గల సైంటిఫిక్ మెథడ్స్ ఏంటి, టూల్స్ ఏంటి, అవన్నీ IUCN చూస్తుంది. సో ఐ సెడ్ దట్ 1948లో ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. UNEP మనం చూసుకుంటే లేటెస్ట్ స్టేజెస్ ఆఫ్టర్ 1972 స్టాక్ హోమ్ కన్వెన్షన్ తర్వాత ఫామ్ అయింది అని చెప్పి మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం. నౌ ఇది 1948 నుండి స్పీషీస్, అంటే ఏవైతే ఎర్త్ మీద ఉన్న స్పీషీస్ ఉన్నాయో అన్నిటినీ కౌంట్ చేయడము, అవి ఎట్లాంటి థ్రెట్స్కి గురవుతుంది అని చెప్పి దాని గురించి రిపోర్ట్ చేయడము, రిపోర్ట్స్ ఇవ్వడము, ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ వల్నరబుల్గా ఉన్నాయి, వాటి స్టేటస్ ఏంటి అని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడం ఇది ఫస్ట్గా చేసింది. తర్వాత ఇఫ్ యు సీ దిస్ IUCN 1964లో you will see that it has organized or it brought in this IUCN Red List of Threatened Species. Indulo it has categorized the species into various platforms, and into various categories like the vulnerable species, critically endangered species, extinct species, itla different గా చేసింది. సో ఈ డేటా అంతా ఏదైతే ఇది కలెక్ట్ చేస్తుందో దాన్ని యూజ్ చేసి యునైటెడ్ నేషన్స్ వాటి రిపోర్ట్స్ని ఆర్ వాటి పాలసీస్ని డిసైడ్ చేసుకుంటుంది. ఫర్ దట్ రీజన్ ఇన్ 1999 UN General Assembly it granted IUCN an official observer status. అంటే IUCN అనేది UN లో ఒక పార్ట్ కాదు. IUCN is an independent body which has various members. ఆ members లో కొన్ని గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్, సివిల్ సొసైటీస్ ఇవన్నీ అందరూ ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. ఓకే, వీళ్ళందరూ కలిసి ఈ డేటాని క్యాలిక్యులేట్ చేస్తారు. ఏ డేటాని, యానిమల్ స్పీషీస్, ప్లాంట్ స్పీషీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎన్ని నెంబర్లో ఉన్నాయి, వేటి వల్ల అవి ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఆ డేటాని యునైటెడ్ నేషన్స్ తీసుకొని దాని నుండి నెక్స్ట్ పాలసీస్ ఏమి ఉండాలి అని చెప్పి చేస్తుంది. సో IUCN is an independent body, and since 2010 it is working on championing nature based solutions. అంటే ఈ స్పీషీస్ ఏవైతే థ్రెటెండ్ స్పీషీస్లోకి మారుతున్నాయో వాటికి సొల్యూషన్స్ ఎలా ఉండాలి, అవి నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అవి ఎట్లా ఉండాలి అనే వాటి మీద 2010 నుండి ఇట్ స్టార్టెడ్
వర్కింగ్. సో దీని మెంబర్స్ ఇందాక మనం అనుకున్నట్టు ఇట్ ఇంక్లూడ్స్ స్టేట్ గవర్నమెంట్స్, ఎన్జిఓస్, ఇండిజినస్ పీపుల్ ఆర్గనైజేషన్స్. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ members that are there are 1400, and it almost have 17,000 international experts included in them. So these are a few facts that you should know for conceptual clarity of IUCN. సో ఇదంతా మనకు అర్థమయ్యాక నౌ వి విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఆఫ్ 2025. వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ అనేది ఎవ్రీ 4 years ఒకసారి జరుగుతుంది. అండ్ దిస్ ఇయర్ ఇన్ 2025 ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ అబుదాబి, దట్ ఈస్ ఇన్ యుఏఈ. అయితే ఇక్కడ వీళ్ళు 20 yearsకి నెక్స్ట్ 20 yearsకి ఈ స్పీషీస్ని ఎట్లా కన్జర్వ్ చెయ్యాలి అనే దాని గురించి ఒక ప్లాన్ వేసుకుంటారు. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. One is the forum, the exhibition, and the members assembly. This members assembly is the decision making body under the IUCN. Now if I have understood this conservation congress ఎట్లా వర్క్ అవుతుంది అని, then we will see ఈ కన్జర్వేషన్ కాంగ్రెస్ లో ఇండియా పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి టేక్ అవేస్ ఏంటి అని చూద్దాం. సో ఇండియాస్ రెడ్ లిస్ట్ సిస్టమ్ అనేది ఒకటి తయారు చేస్తామని చెప్పింది ఇండియా. దట్ ఈస్ ఫ్రమ్ 2025 నుండి 2030 లోపు ఈ 5 years స్పాన్లో we will also come up with a India's red list system which will be in lines of IUCN red list of threatened species. సో అందులో ఎట్లా అయితే మనకి స్పీషీస్ అన్ని డిమార్కెట్ చేసి ఉన్నాయో అలా మనం కూడా ఒక రెడ్ లిస్ట్ ఫర్ ఇండియన్ స్పీషీస్ తయారు చేస్తాము. ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 11,000 స్పీషీస్. దెన్ ఇట్ సెడ్ ఇండియాస్ ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ విల్ బి రికగ్నైజ్డ్ గ్లోబల్లీ. అండ్ వేరే కంట్రీస్లో కూడా ఇట్లా మెరీన్ స్పీషీస్ని కన్జర్వేషన్ చేయడానికి దీన్ని ఒక మోడల్ లాగా వాడతాము అని చెప్పారు. సో దిస్ ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఇండియా ఇన్ పాక్ బే ఆఫ్ తమిళనాడు స్టేట్. Then in the same Congress, they have decided that the new chair of Special Species Survival Commission will be Vivek Menon, and IUCN Award for Innovation in National Parks is given to Sonali Ghosh, and she was awarded with WCPA Kenton Miller Award for Innovation in National Parks as well as Protected Area Sustainability. Now the major పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ ద థ్రెటెండ్ స్పీషీస్ దట్ వి ఆల్వేస్ డిస్కస్. అంటే మనం ఏ స్పీషీస్ గురించి అయినా నేర్చుకున్నప్పుడు దాని ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి అని చూస్తాం. సో ఈ ఐయుసిఎన్ స్టేటస్ ఇస్ వాట్ ఈస్ ద ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఫర్ థ్రెటెండ్ స్పీషీస్. సో స్పీషీస్ అనేవి we know are categorized into many things like it could be extinct or it could be extinct in the wild, critically endangered, vulnerable, near threatened and least concern. కానీ మీరు చూస్తే ఇందులో ఎక్కడ థ్రెటెండ్ స్పీషీస్ అని రాసలేదు. దెన్ వాట్ ఈస్ దిస్ రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పీషీస్? ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్, ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ వల్నరబుల్ స్పీషీస్, ఈ మూడు ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద థ్రెటెండ్ స్పీషీస్. ఓకే, నౌ ఈ థ్రెటెండ్ స్పీషీస్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ వల్నరబులే ఎందుకు థ్రెటెండ్ స్పీషీస్ కింద కన్సిడర్ చేస్తాము అంటే ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయిన వాటిని మనము కన్జర్వేషన్ ఎఫర్ట్స్ తోని వెనక్కి తీసుకురాలేము. యూ కెన్ గో ఫర్ జెనెటికల్లీ ఇంజనీరింగ్ మెథడ్స్, జెనెటికల్ ఇంజనీరింగ్ చేసి యూ కెన్ బ్రింగ్ దెమ్ బ్యాక్, బట్ కన్జర్వేషన్ త్రూ యూ కెనాట్ బ్రింగ్ ద స్పీషీస్ బ్యాక్. సో యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ దెమ్. దెన్ నియర్ థ్రెటెండ్ అంటే దోస్ స్పీషీస్ విచ్ హ్యావ్ ఇనఫ్ పాపులేషన్ బట్ స్టిల్ కొంచెంగా డిక్లైన్ అవుతున్నాయి అని అర్థం. లీస్ట్ కన్సర్న్ అంటే దేర్ పాపులేషన్ ఈస్ గుడ్ అండ్ దే ఆర్ గ్రోయింగ్, నాట్ డిక్లైనింగ్. ఓకే, సో వీఆర్ నాట్ లీస్ట్ కన్సర్న్ అబౌట్ ఇట్. సో ఎక్కడ మనకి కన్జర్వేషన్ అవసరం? ఓన్లీ వేర్ ద స్పీషీస్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ వల్నరబుల్. వీటి క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాము అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఒకవేళ ఏదైనా స్పీషీస్ యొక్క పాపులేషన్ 10 yearsలో ఆర్ 3 generations లో 80% కంటే ఎక్కువ తగ్గిపోయింది అనుకోండి, దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్.
అదే టైమ్ స్పాన్ లో 50% ఆఫ్ డిక్లైనింగ్ పాపులేషన్ జరిగితే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎండేంజర్డ్ స్పీషీస్, అండ్ 30% ఆఫ్ డిక్లైన్ జరిగితే వాటిని మనం వల్నరబుల్ స్పీషీస్ అంటాం. సేమ్ దానికి ఇంకో క్రైటీరియా ఏంటంటే ఒక గ్లోబల్ రేంజ్ లో ఆ స్పీషీస్ ఉండే ఏరియా ఏదైతే ఉందో అది 100 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే తక్కువలో ఉంటే వాటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాం. 5000 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే తక్కువలో ఆ పాపులేషన్ ఉందనుకోండి గ్లోబల్ గా, దాన్ని మనం ఎండేంజర్డ్ అంటాం. అండ్ 20,000 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు వాటిని వల్నరబుల్ అంటాం. అండ్ అ స్టేబుల్ గ్లోబల్ పాపులేషన్ సైజ్ లెస్ దాన్ 50 ఇండివిజువల్ ఉందనుకోండి, అంటే మొత్తం ప్లానెట్ లో ఆ ఇండివిజువల్ నెంబర్ కౌంట్ చేసినప్పుడు 50 ఉంటే వాటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటాం. అప్ టు 250 ఉంటే వాటిని ఎండేంజర్డ్ అంటాం. అండ్ అప్ టు 1000 ఉంటే వాటిని వల్నరబుల్ అంటాం. సో దీస్ ఆర్ ద categorizations and the criteria for understanding the threatened species. So this is all about the IUCN and the current affairs that is in news. So thank you very much. And in tomorrow's video, we will discuss about the Ramsar sites that are in use and water wetlands as a concept. So for more such interesting content, please follow our channel, Play Nices. Thank you.